మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమలలో జరుగుతున్నటువంటి ధార్మిక వ్యతిరేక కార్యక్రమాలను నిరసిస్తూ ఉద్యమిస్తూ కూడా బోడే రామచంద్ర యాదవ్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వెంకన్నకు వెన్నవిద్దాం అనేటువంటి కార్యక్రమం ద్వారా తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. సార్ ఏంటి, మీరు గతంలో కూడా చాలా ఉద్యమాలు చేశారు, మళ్ళీ ఇంకొక ఉద్యమంతో తిరుమలకు వెళ్తున్నారు. దీంతో అయినా టీటీడీ ప్రక్షాళన అవుతుందని భావిస్తున్నారు? ఇప్పటి వరకు ప్రభుత్వానికి విన్నవించాము, పాలక మండలికి విన్నవించాం, కానీ వాళ్ళ ధోరణిలో ఎటువంటి మార్పులేగా ఇంకా అనేక రకాలైన తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు నేరుగా స్వామివారికి విన్నవించాలనే ఆలోచనతో ఒక ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా స్వామీజీలు భక్తులతో కలిసి తిరుమలకు వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాము. ఖచ్చితంగా తిరుమలలో ప్రక్షాళన చేసే వరకు భక్తులకు సౌకర్యాలు కలిగించి ఒక ప్రశాంతమైన వాతావరణము, రాజకీయాల నుండి వ్యాపార కోణం నుండి టీటీడీకి విముక్తి కలిగేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. గోశాలకు సంబంధించి మీరు ఆథరైజ్డ్గా టీటీడీకి ఏమైనా లెటర్ ఇచ్చారా? వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాండ్ వచ్చింది? గతంలో గోశాలకు సంబంధించి ప్రకటన చేయడం జరిగింది, టీటీడీ చైర్మన్కి లెటర్ రాయడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. దీని మీద ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకపోవడము తిరుమల విషయంలో ప్రభుత్వానికి పాలక మండలికి ఉన్న ఏదైతే వ్యవస్థలో వాళ్ళకున్న శ్రద్ధ మనకు కనబడుతోంది. ఖచ్చితంగా ఈ పాలక మండలికి కానీ ప్రభుత్వానికి కానీ కనువిప్పు కలిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం. వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దాంట్లో పారదర్శకంగా విచారణ జరుగుతుందని భావిస్తుంది. ఈరోజు విచారణ పేరుతో ఆ అంశాన్ని పూర్తిగా ప్రభుత్వం పక్కన పెట్టేసిందనే చెప్పాలి. దీని ద్వారా విచారణలో మనం చూసాము, గతంలో ఏది తెలియని అమాయకుల్ని నలుగురిని అరెస్ట్ చేసి ఇదే చర్యలంటూ దాన్ని తప్పుదోర పట్టించే కార్యక్రమం జరుగుతుంది తప్ప దీని వెనకున్న పెద్దలను చేసిన వ్యాపారాన్ని అరికట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. ఈ విచారణ పైన ఏ ఒక్కరికి నమ్మకం లేదు. విచారణ చేయడం కంటే కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పులు జరగకుండా తిరుమలలో ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేంత వరకు, నిర్ణయం తీసుకునేంత వరకు పోరాటం చేస్తాం తప్ప వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసులు ఎందుకు నోటీసులు ఇచ్చారు? పోలీసులు ఈరోజు మేము రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మేము తిరుమల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఇది వ్యక్తిగతమైన కార్యక్రమం కాదని చెప్పి చాలా స్పష్టం చేసిన తర్వాత కూడా ఈరోజు రాజకీయ కార్యక్రమాలని చెప్పి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు నోటీసులు ఇచ్చినా, కేసులు పెట్టినా, ఏం చేసినా మా కార్యక్రమాలు మేము చాలా ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో చేసుకుంటాము. ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే ప్రభుత్వము రాజకీయ నాయకులను తీసుకెళ్ళి తిరుమలలో కూర్చోబెట్టి పాలక మండలిలో వ్యాపారం చేస్తున్నారు. దాన్ని మానుకోమని చెప్పండి, దాన్ని సరిదిద్దుకోమని చెప్పండి, అంతే తప్ప ఈరోజు భక్తుల మీద దాడి చేయడము, మీ ప్రతాపం చూపిస్తుంటే దీనికి అంతటికీ వెంకటేశ్వర స్వామి సమాధానం చెప్పే రోజు వస్తుంది. సో 7 డిమాండ్లతో టీటీడీ ప్రక్షాళన చేయాలని చెప్పి తాను పాదయాత్ర చేస్తున్నాను. గతంలో కూడా ధార్మిక కార్యక్రమాలకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా పాదయాత్రలు చేశాను. టీటీడీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా దీనిపైన తన పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. గోశాలకు సంబంధించి ఇప్పటికే టీటీడీకి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి లెటర్ కూడా ఇచ్చాను. సో దానిపైన ఇప్పటివరకు టీటీడీ స్పందించకపోగా ప్రస్తుతం కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా ఏదో కొంతమందిని తీసుకుని వచ్చి దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన ధార్మిక పోరాటాలు అనేది కంటిన్యూ చేస్తారని చెప్పి కూడా బోడే రామచంద్ర యాదవ్ స్పష్టం చేస్తున్నారు.